డ్రైవర్గా ఉద్యోగం అని చెప్పి ఏజెంట్ కువైట్ పంపాడని తీరా ఇక్కడ తనతో గొడ్డు చాకరీ చేపిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చెందిన ఫరూక్ వాపోయారు. తాను పడుతున్న బాధలను వివరిస్తూ ధర్మవరంలోని తన కుటుంబ సభ్యులకు ఆదివారం ఆయన వీడియో పంపారు. కువైట్లో రోజు 3 ఇళ్లను తనతో శుభ్రం చేయిస్తూ ఆహారం, తాగునీరు కూడా ఇవ్వడం లేదని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. యజమాని తన పాస్పోర్ట్ని లాక్కున్నాడని, తాను రోడ్డున పడ్డాడని వీడియో ద్వారా తెలిపాడు. ఏజెంట్ పుట్టపర్తి అతను ఖలీల్ ఏజెంట్ పుట్టపర్తి అనే అతను ఉండదా, ఒక సుమారుగా 1.5 లక్ష వరకు ఖర్చు పెట్టినాము. డ్రైవింగ్గా పంపించింది సౌదీకి. ఆడికి పోతే ఆ ఏజెంట్ అక్కడ ఉండే ఏజెంట్ కఫీలో ఎవరో ఉండదా, వాడు ఇల్లు పని చేపిస్తున్నాడు, కడిగేది అవి ఇవి. వానికి ఆహారం సరిగ్గా లేదు, డబ్బులు సరిగ్గా లేదు. రూమ్లో రూమ్లో పోయి ఇస్తాడు, రూమ్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. కారు చిన్న కారు బిగం కూడా తీసుకున్నాడు. ఇట్లా వాడు అన్నం సరిగ్గా లేదు, చాలా కష్టాల్లో ఉన్నాడనమాట. అందుకు మాకు ఫోన్ చేస్తే ఖలీల్ ద్వారా లేదా అక్కడ ఎవరికో పంపించినాడు. వాళ్ళు వేరే సాట మార్స్తాము అంటున్నారు. అది మార్స్తే మంచి వాళ్ళ దగ్గర పంపించి నేను చేపిస్తాను అని చెప్తున్నాడు. అందుకు మనకి ఫోన్ రాలే వాళ్ళ నుంచి. ఫోన్ వస్తే విలావరంగా మీకు ఏమైనా చెప్తాను. నేను ఉంటే ఆడే ఉంటాడు, అట్లా ఏమైనా కష్టాలు ఉంటే వచ్చేస్తాడు. అట్లా ఒకవేళ వీటి నుంచి పోయినది పని చేసే కదా, ఇప్పుడు వీటి నుంచి అప్పు ఏదో అన్నీ చేసుకొని పోయినది వాడు. ఇంట్లో చెప్పలే లెక్కలేం లేవు, అవి తీసుకొని పోయినది. ఇప్పుడు వస్తానే వాడు బాకీలో చుట్టుకుంటారు. ఇంకా అది ఏదైనా సెట్ చేసుకొని పని చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అట్లా సార్ అది. అందుకు మనము క్లారిటీగా తెలిసాలంటే వాళ్ళతో మనకు ఇట్లా ఉంది, మాకు ఇండియా పిలిపించండి అంటే మనం చెప్పే బాగుంది అనమాట. వాడు ఆడే వేరే సాట కూడా మంచి దగ్గర ఇప్పిస్తానంటే ఇంకా అంతే, ఇంకా నెల కూడా కాలే. అందుకు అంత పోతానే కుదురుతుంది, అంత ఏదో ఉంటుంది, చూసుకొని ఆడ చేస్తాము అని మనం వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ అని ఒక పక్క. ఏదో మంచి చోటు జరిగితే అదేదో చేసుకొని వస్తే సమస్యలు అనుసారం చేసుకొస్తే వాడు ఇచ్చేవానికి ఇచ్చేసి ఏదో మళ్ళీ చేసుకుంటాడని ఒక పక్క. మాకు కన్ఫ్యూషన్లో ఉన్నాం, చాలా దిగాను, బాధలో ఉన్నాం, ఎట్లా చేయలేము. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫోన్ రాలే. ఒక 5-6 రోజులు పైన అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోలో పంపించారు కదా, అవి పంపించాడు. అది సిమ్ వాళ్ళు తీసుకుంటే తెల్లా, వీడు ఏం చేసే తెల్లా, ఫోన్ రాలే. అంతే. మాకు ఫోన్ వస్తే మాకు ఇలా క్లారిటీగా తెలుస్తుంది. ఆడేమో వాడు లేదా ఇల్లు కడిగిస్తా అన్నాడు. ఇల్లు కట్టేది, ఇల్లు అమ్మేది, ఆ కట్టిన ఇల్లు కడిగిచ్చేది, ఏంటో పైన కింద సామాన్లు పైన పెట్టించేది, కింద పెట్టించేది, అటన్నీ ఏమో చేస్తున్నాడు వాడు. పిలుచుకొని పెట్టేది డ్రైవర్ పనికి.